ఈరోజు మనము చెప్పుకోబోయే కథ ఏమిటంటే రాజేశ్వరి పెళ్ళి. మన ఛానల్ చూస్తున్న వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాజేశ్వరి సవతి తల్లి పెంపకంలో చిన్నతనము నుంచి అష్టకష్టాలు పడింది. ఆమెకి 20 ఏళ్ళు వస్తుండగా తండ్రి విషజ్వరంతో చనిపోయాడు. రాజేశ్వరికి పెళ్లి చేయడం సవతి తల్లి కాంతమ్మకు ఇష్టం లేదు. రాజేశ్వరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంటి పనంతా ఎవరు చేస్తారు, తన సొంత కూతుళ్ళిద్దరికీ చాకిరీ ఎవరు చేస్తారని రాజేశ్వరికి పెళ్లి చేయలేదు. అలా అని పెద్ద పిల్లకు పెళ్లి చేయకుండా తన కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఊరిలో వారు తల ఒక మాట అంటారు. అందుకే కాంతమ్మ ఊళ్ళో అడిగిన వారికి అడగని వారికి మా రాజేశ్వరి జాతకరీత్యా పెళ్ళైన ఏడాదిలోగా కట్టుకున్నవాడు హరి అంటాడు, ఇక దాన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అంటూ లేనిపోని మాటలు చెబుతూ రాణి కన్నీళ్లను పమిట చెంగుతో తుడుచుకునేది. ఇలా ఉండగా ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక 80 ఏళ్ల ముసలాయన రాజేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఆయన కళ్ళు కళ్ళుమని దగ్గుతూ, నాకు జాతకాల పట్టింపు లేదు, పిల్ల నాకు బాగా నచ్చింది అని చెప్పాడు. ఆ ముసలాయన వెంట వచ్చిన గుమస్తా కాంతమ్మను పక్కకు తీసుకెళ్ళి, ఈ పెళ్లి గనుక మీరు జరిపిస్తే అయ్యగారు మీకు 2 లక్షల డబ్బు ఇస్తాడు, పెళ్లి ఖర్చు కూడా ఆయనే భరిస్తాడు అని అన్నాడు. అయితే ఇకనేం 10 రోజుల్లో ముహూర్తం పెట్టుకుందాం అని సంతోషంగా వారిని పంపించేసింది కాంతమ్మ. ఈ జన్మంతా నేను పెళ్లి చేసుకోకుండా మీతోనే ఉండిపోతాను, నాకు ఈ పెళ్లి చేయకండి అంటూ కాంతమ్మను చేతులు పట్టుకొని బ్రతిమలాడింది రాజేశ్వరి. ఇంకా నయం, నా కూతుళ్ళ పెళ్లి జరగాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు, విధవ వేషాలు వేస్తే గదిలో పెట్టి తాళం వేస్తాను అంది కాంతమ్మ చాలా కోపంగా. ఆ ముసలాడితో పెళ్లి కన్నా చావు ఎంతో మేలనిపించింది రాజేశ్వరికి. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుండగా రాజేశ్వరి ఇంట్లో నుంచి బయటపడి అడవి మార్గం పట్టింది. శ్రావణమాసం కావడంతో అంతకుముందే కురిసిన భారీ వర్షాల వల్ల దారి అంతా బురదగా ఉంది. దారికి అటు ఇటు పెరిగి ఉన్న ముళ్ళపదల్లోంచి కీచురాళ్ళు చెవులు గింగురుమనేలా అరుస్తూ ఉన్నాయి. రాజేశ్వరి ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. చాలా దూరం నడిచి కాళ్ళు నొప్పి పుట్టడంతో దారికి కొంచెం ఎడంగా ఉన్న ఒక పాడుబడిన బావి గట్టు మీద కూర్చుంది. ఆమె కూర్చుని తన గతం తలుచుకుని బాధపడుతోంది. ఇంతలో ఓహోహో, ఎవరి అందాల భామ, ఎవరా చక్కని చిన్నది, ఎంత ధైర్యం, ఇంత రాత్రి వేళ వచ్చి మా సొంత బావి గట్టు మీద కూర్చోవడానికి ఎంత ధైర్యం అంటూ ఒక ఆడ ఒక మగదెయ్యం బావి పక్కనున్న చెట్టుపై నుండి రాజేశ్వరి ముందుకు దూకాయి. రాజేశ్వరి ఆ దెయ్యాల వంక నిర్భయంగా చూస్తూ చిన్నగా నవ్వింది. ఇది చూసి నా దెయ్యాలు ఆశ్చర్యపోతూ, నీకు మా అతి భయంకరమైన రూపం చూస్తే గుండెల్లో దడ భయం కలగడం లేదా అంటూ ప్రశ్నించాయి. దానికి రాజేశ్వరి, చావడానికి ఇల్లొదిలి వచ్చాను, ఇక నాకు దడా భయం ఎందుకు అంటూ మరోసారి నవ్వింది. ఆ దెయ్యాలు ముఖముఖాలు చూసుకుని, చావడానికి వచ్చావా, ఇంతకు నీకు అంత కష్టం ఏమొచ్చింది అని అడిగాయి. రాజేశ్వరి ఆ దెయ్యాలకి తన సవితి తల్లి పెట్టే బాధల గురించి చెప్పి, ఆ రోగిష్టి ముసలాడి చేత తాళి కట్టించుకోవడం నాకిష్టం లేదు అని అన్నది కళ్ళల్లో నీరు నింపుకుంటూ. అయ్యో, ఇంత చక్కటి ఆడపడుచుకు ఎన్నెన్ని కష్టాలు వచ్చాయి అంది. ఆడదెయ్యం జాలిపడుతూ, అవును, ఈ ఆడకూతురికి మనం తప్పకుండా సాయం చేసి పెడదాం అన్నది మగదెయ్యం. తర్వాత దెయ్యాలు రెండూ కలిసి రాజేశ్వరితో, విచారపడకు, నీ పెళ్ళి మహా మంచి లక్షణాలున్న కుర్రాడితో మేం జరిపిస్తాం, ఆ బాధ్యత మాది, అయితే మేం ఎవరితో ఏం మాట్లాడినా నీవు మాకు అడ్డు చెప్పకూడదు, సరేనా అని అడిగాయి. అలాగే అన్నట్టు రాజేశ్వరి తల ఊపింది. ఆ వెంటనే 2 దెయ్యాలు మనుషుల రూపాలను ధరించాయి. అప్పటికప్పుడు సృష్టించిన ఒక గుర్రపు బండిలో 4 మూటలు సర్ది, అమ్మాయి రాజేశ్వరి, బండిలో కూర్చో తల్లి, మేం నీ తల్లిదండ్రులం, ఆ మాట మర్చిపోకు అని రాజేశ్వరికి చెప్పాయి. గుర్రపు బండి బయలుదేరి వరద నీటిలో ఉధృతంగా ఉన్న ఒక వాగు దగ్గర ఆగింది. మరొక గుర్రపు బండి కూడా అక్కడ ఉంది. ఒక యువకుడు ఆ బండి పక్కగా పచారులు చేస్తున్నాడు. అంతలో గుర్రపు బండిలో నుండి 3 మనుషులు దిగారు. వాళ్ళ యువకుడితో మాట్లాడుతున్న తీరు చూసి అతడి తండ్రి, తల్లి, చెల్లి అని గ్రహించింది రాజేశ్వరి. దయ్యాలు వాళ్లతో మాట కలపబోయేంతలో
యువకుడి తండ్రి, మీ ప్రయాణం ఎక్కడిదాకా? మాది మద్దెలపాలెం. గోకవరంలో మా అబ్బాయి రమణకి మంచి సంబంధం ఉందని తెలిసి వెళుతున్నాం. లక్షల కట్నం ఇస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. అయినా మా అబ్బాయి రమణకి ఏ సంబంధము నచ్చలేదు అని అన్నాడు. అలాగా అని ఆ 2 దెయ్యాలు ఆశ్చర్యపోయాయి. తరువాత ఆడదెయ్యం, ఇది మా అమ్మాయి రాజేశ్వరి. మీ అబ్బాయికి వచ్చిన సమస్య లాంటిది మా పిల్లకి కూడా. ఆమె అందచందాలను చూసి ఆస్తుపరులను ఎందరో అబ్బాయిలు దమ్మిడి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటామని వచ్చారు. కానీ ఆమెకు ఎవ్వరూ నచ్చలేదు. వాగు అవతల గొలుసుల పాలెంలో ఒక అందమైన యువకుడు ఉన్నాడని తెలిసి బయలుదేరాం. దారికి అడ్డంగా ఈ వరదల వాగొకటి అని విసుక్కుంది. రమణ తల్లి ఆశ్చర్యపోతూ, పైసా కట్నం లేకుండా ఆడపిల్లను ఇంటి కోడలుగా తెచ్చుకునేంత అమాయకులు ఇంకా ఉన్నారా లోకంలో అని అంది. ఈ సంభాషణ అంతా విన్న రమణ తల్లిదండ్రుల వద్దకు వచ్చి చిన్న గొంతుతో ఏదో చెప్పాడు. వెంటనే తండ్రి దెయ్యాలతో, మీ అమ్మాయి అందచందాలు ఏ పాటివో మేము చూస్తాం, ఒకసారి బండి దిగమనండి అంటూ అన్నాడు. అమ్మా రాజేశ్వరి అంటూ దెయ్యాలు పిలవగానే రాజేశ్వరి గుర్రపు బండి దిగింది. ఆమెను చూస్తూనే రమణ అబ్బురపాటుతో తలాడించాడు. వెన్నెల వెలుగులో పుష్టిగా, అందంగా, ఆరోగ్యంగా ఉన్న రమణని చూసి రాజేశ్వరి సిగ్గుతో తల పక్కకు తిప్పుకుంది. ఇదంతా చూస్తున్న దెయ్యాలు 2 పట్టరాని ఆనందంతో, ఆహా, ఇంతకాలానికి మా అమ్మాయి రాజేశ్వరికి మెచ్చిన వరుడు దొరికాడు అని అన్నాయి. మీ అమ్మాయి మెచ్చినంత మాత్రాన పెళ్లి జరిగిపోతుందా? మా అబ్బాయి రమణ సంగతి ఏమిటి? వాడికి గొప్ప అందగత్తె భార్యగా రావాలని ఆశ. మాకు అడిగినంత కట్న కానుకలు ఇవ్వాలి అన్నది రమణ తల్లి. రమణ రాజేశ్వరి వైపు 2 అడుగులు వేసి, నాకు ఈ అమ్మాయి నచ్చింది అని తల్లిదండ్రులతో అన్నాడు. ఆ మాట విన్న మరుక్షణం రమణ తల్లి, సరే సరి కట్నం, అత్తగారి లాంఛనాలు సంగతేమిటి అని అంది కోపంగా. మరి ఆడపడుచుల లాంఛనాల సంగతేమిటో తేల్చండి అన్నది రమణ తల్లి. తెల్లవారితే భాద్రపద మాసం. మరో 2 నెలల వరకు ముహూర్తాలు లేవని మన ఊరి శాస్త్రులు గారు చెప్పారు కదా అన్నాడు రమణ తల్లిదండ్రులతో. అయితే ఆలస్యం ఎందుకు? ముఖ్యమైన వాళ్ళం మనం ఉన్నాము కదా, ఇప్పుడే తాంబూలాల తంతు జరిపిస్తే సరి అని అన్నాయి దెయ్యాలు. కట్నం డబ్బు నా కళ్ళబడితేనే గాని నేను పెళ్లికి ఒప్పుకోను అని అనింది రమణ తల్లి నిష్కర్షగా. దెయ్యాలు 2 మరుక్షణం గుర్రపు బండిలో నుంచి 4 మూటలను దించి వాటిలోని బంగారు కాసులు రమణ తల్లికి చూపించాయి. మీరడిగిన కట్న కానుకలే కాకుండా ఊళ్ళో వారికి విందు ఏర్పాటుకు కూడా సరిపడేంత సొమ్ము ఉంది అని అన్నాయి. ఆత్రంగా ఆ మూటలను తమ గుర్రపు బండిలో సర్దేసుకుంది రమణ తల్లి. రమణ రాజేశ్వరికి అప్పటికప్పుడు ఉంగరాలు మార్చేశాడు. ఈ తతంగం ముగిసేసరికి ఏరు ఉధృతం తగ్గింది. తెల్లవారొస్తుందనంగా ఏటి అవతల కొండ మీద కనిపిస్తున్న ఆలయం వంక చూస్తూ ముందుకు నడిచారు రమణ రాజేశ్వరి ఇద్దరు. దైవ దర్శనం చేసుకొని తరువాత మా ఊరు వెళదామని అన్నాడు రమణ రాజేశ్వరితో. భార్యాభర్తలిద్దరూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని రండి, ఊళ్ళో విందు ఏర్పాటు చేయాలి కదా, మేమంతా తిరుగు ప్రయాణం అవుతాం అని అన్నాడు రమణ తండ్రి. సరే, మేము ఇంకొక బాడుగు బండిలో తిరిగి వస్తాం, మీరంతా బయలుదేరండి అని అన్నాడు రమణ. ఏటిలో మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి. రాజేశ్వరి చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా ఏరు దాటిస్తున్నాడు రమణ. రాజేశ్వరికి భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. తమ పెళ్లి చేసింది దెయ్యాలని తెలిస్తే రమణ ఏమంటాడు? ఏది ఏమైనా అసలు సంగతిని ఇంకా దాచిపెట్టడం మంచిది కాదు, చాలా ప్రమాదకరమని భావించి, రాజేశ్వరి క్షమించండి, నా పెళ్లి చేసింది నా తల్లిదండ్రులు కాదు, దెయ్యాలు అంటూ తన గురించి దాచకుండా అంతా చెప్పేసింది రాజేశ్వరి. అంతలో వెనక నుంచి పెద్ద కోలాహలం వినిపించింది. ఇద్దరూ వెనుదిరిగి చూశారు. అంతా మోసం, దగా. బంగారు కాసులంటిచ్చిన మూటల్లో ఉంది ఎముకలు, బూడిద అంటూ పెద్దగా అరుస్తూ ఆ మూటల్లోని బూడిదను కిందకు కుమ్మరిచ్చింది రమణ తల్లి. ఆ మాటలు వింటూనే దెయ్యాలు 2 రమణ తల్లితో, అమ్మ, మా కోడళ్ళు కట్నం తేలేదని వారిని రాచి రంపాన పెట్టాం, అందుకే చచ్చి ఇలా దెయ్యాలమై తిరుగుతున్నాం. మీరు అలాంటి పాపానికి ఒడిగట్టకండి. కాలం తీరాక మాలాగా దెయ్యాలుగా తిరుగుతారో లేక కోడలితో జీవితమంతా ప్రశాంతంగా గడుపుతారో
మీరే నిర్ణయించుకోండి. అయితే మీ కోడలికి ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూశారో మీకు మరిచిపోలేని గుణపాఠం నేర్పగలమని గుర్తుంచుకోండి అని అన్నాయి రెండు దెయ్యాలు. దెయ్యాలు మనుషుల రూపాల నుంచి దెయ్యాల రూపాల్లోకి మారిపోయి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. రమణ తల్లిదండ్రులు చెల్లి భయంతో ఒక్క క్షణం వణికిపోయి అవమాన భారంతో తలలు ఉంచుకున్నారు. రూపాల్లో మాత్రమే వారు దెయ్యాలు, అయితే పరోపకార బుద్ధి వారికి ఉంది. మీరేమో కట్నం కావాలన్న పిశాచ బుద్ధులతో అల్లాడుతున్నారు. మీకన్నా ఆ దెయ్యాలు ఎంతో నయం అంటూ రమణ రాజేశ్వరితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రమణ, మాకు బుద్ధి వచ్చింది. ఇక ఈ జన్మకు కట్నం మాట ఎత్తం. మమ్మల్ని క్షమించు. మహాలక్ష్మి లాంటి కోడలు మన ఇంటికి వచ్చింది. మాకింకేం కావాలి అని అన్నారు తల్లిదండ్రులు. వారిలో వచ్చిన మార్పుకు రమణ ఎంతో ఆనందపడుతూ రాజేశ్వరి చేతులను ఆప్యాయంగా పట్టుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ స్టోరీ విన్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.